మనమైతే వే అవుట్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యాం. మరి లోపల కూడా మనకి ఏమి ఉంటాయి కూడా ఇప్పుడు వచ్చి ఏమి తెలియదు. ఎంటర్ అయితే అయ్యన్నమాట. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ యూ. చూసారు కదా, ఎంట్రీ అయితే అయిపోయాం. ఇక్కడ అన్ని షాపింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలంటే కొంచెం బాధే. ప్రతి ఒక్క వస్తువు కూడా హైలైట్ ఉంది ఇక్కడ. చూసారు కదా, మరి కాస్ట్ వచ్చి ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక రేట్. ఇలాంటి షాపింగ్ మాల్లో మళ్ళీ కొనాలంటే కొంచెం కష్టం. మనమైతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకో దగ్గర. ఇప్పుడు మనకి ఎన్ని ట్రిప్లు అయ్యాయి? మొత్తం 2 అయ్యాయి. ఫ్లవర్ గార్డెన్ ఒకటి, అదొకటి, ఇప్పుడు వచ్చింది ఇగోండి. చూసారు కదా, ఇక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఇంక ఈ లోపలంతా మనకి వాటర్ ఫాల్స్. ఎంట్రీ అయితే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. చూసారు కదా, అంత హైట్ నుంచి వాటర్ పడుతుందన్నమాట. 3వ ట్రిప్ దీనికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము మనం వచ్చేసాం వాటర్ లాస్ట్ ట్రిప్ అన్నమాట. ఎంత బాగుందండి ఈరోజు. మాకు చాలా ఆనందంగా ఉంది. అది మాకు ఎవరో తెలియదు వాళ్ళు, అయిన తర్వాత చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగా రిసీవ్ చేస్తున్నారు. ఎంతైనా మా ఇండియన్సే. చూసారు కదా వాటర్ ఫాల్స్. ఈరోజు ఫస్ట్ టైం మీతో వచ్చాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ టైం ట్రిప్ కూడా మేము మీతో ఉంటాం. ఓకే, మేము అలా వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ ఇలా ముందుకి ఈ గార్డెన్కి వచ్చాము. ఈ గార్డెన్ వచ్చి ఇవ్వండి. ఇప్పుడు వచ్చింది ఇక్కడ అన్నమాట. ఓచడి ఏటి 110 హాయ్ చెప్పండి. హాయ్, హలో. వీళ్ళతో ఈరోజు మా ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ ట్రిప్కి వస్తామో ఆ ట్రిప్ కూడా మేము వీడియో చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డిసెంబర్లో క్రిస్మస్ ట్రిప్. ఇంకో పువ్వు, ఒక నవ్వు నవ్వు. బాగుంది డైలాగ్. ఎలాగొంది? బాయ్ మొత్తం నెమరే. ఇక్కడ లిఫ్ట్కి వచ్చామన్నమాట. మేకంగా పైకి వచ్చేసాం. అక్కడైతే పెద్ద పెద్ద ఉన్నాయి. పైకి వచ్చేసాం మొత్తానికి. ఇంక ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది ఏంటన్నది అనేది.
ఏం పెంచుతున్నారా ఎలా పెంచుతున్నారా ఏమోనమ్మా ఎందుకు పేరు పురుగులా ఉంది చూడది కప్పులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి ఇందులోకి ఎంట్రీకి వస్తాం చిచియా మేము అక్కడి నుంచి డౌన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చామట ఇప్పుడు ఇక్కడంతా చూసారా చెట్టు అరిచినట్టు బటర్ఫ్లై వచ్చినట్టుగా భలే పెట్టారు బాగుంది సింగపూర్ సింగపూర్ సింహం బయటకి అయితే వచ్చేసాం మాకు బయట ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము టైం కూడా అలాగే అయిపోయిందన్నమాట. ఈరోజు అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. చూసారు కదా ఇక్కడ మనకి ఇలాంటివి పిక్నిక్లు అప్పుడప్పుడు ఉంటాయన్నమాట. అందులో చర్చ్ ద్వారా మేము ఫస్ట్ టైం వెళ్ళినందుకు చాలా ఎంజాయ్గా ఉంది. మా వీడియో చూసారు కదా, మా వీడియో చివరి వరకు చూడండి. చూసారు ప్రతి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మాలాగా ఈ దేశం వద్దాం అనుకున్న అక్క చెల్లెలకి కోవిడ్ దేశం వెళ్ళడానికి ఇప్పుడు ఎంతమంది భయపడుతున్నారో సింగపూర్ దేశానికి అంత భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నాను. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ సున్నితమైన మనసుతో, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే బాయ్.